ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పటినుంచో ఆమె నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో నేను ఆమెకి కొంత సమయం కేటాయించుంటే బాగుండేది. తన దగ్గర నుంచి ఏదో ఒక విషయం తెలుసుండేది. తప్పు నాదే. నా కంగారులో నేనుండిపోయాను గాని తన గురించి ఆలోచించలేకపోయాను. ఒక మనిషి మనతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అని గ్రహించలేకపోయాను. తను మనల్ని ఫాలో చేసిన దాన్ని బట్టి చూస్తే మనిద్దరికీ సంబంధించిన విషయం ఏదో తనకి తెలిసినట్టు అనిపిస్తుంది. ఆ రోజు తను మన ఆఫీస్ దగ్గరికి ఎందుకు రావాలి? మనల్ని కలిసే సమయంలో యాక్సిడెంట్ ఎందుకు జరగాలి? అది ప్రమాదమా, ఎవరిదైనా ప్లానా? అంతా అయోమయంగా ఉంది. తన దగ్గర మనకి సంబంధించి ఏదో పెద్ద సీక్రెట్ ఉంది. మీరా కోలుకుంటే గనుక ఎక్కడున్నా ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చెప్తుంది. పదవల్లం. పెద్దమ్మ గారి ఆరోగ్యం గురించి డాక్టర్ ఏం చెప్పారో ఏంటో. సిస్టర్, టెస్ట్లు అయిపోయా? అయిపోయాయి సార్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మేడం, మీరిక్కడే ఉండండి. నేను కూడా వస్తాను. డాక్టర్ గారు ఏం చెప్తారో నేను వింటాను. డాక్టర్ గారు మిమ్మల్ని బయట ఉంచమన్నారు. వీళ్ళని మాత్రమే రమ్మన్నారు. ఎందుకని? నాతో చెప్పకూడని విషయం ఏమైనా ఉందా? అలాంటిదే ఉండదమ్మా. ఇప్పుడే టెస్ట్ల నుంచి బయటకు వచ్చావు కదా, బాడీ కొంచెం డ్రౌజీగా ఉంటుందని వద్దంటారు, అంతే. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడకుండా ఉండండి. మేము వెంటనే వచ్చేస్తాం. కొంచెం చూసుకోండి. ఓకే మేడం, మీరిక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ రండి, కూర్చోండి. చెప్పండి డాక్టర్, అమ్మ కండిషన్ ఎలా ఉంది? అన్ని టెస్ట్లు, అన్ని స్కానింగ్లు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. అత్తయ్య పరిస్థితి బాగానే ఉంది కదా? ఆమె అనవసరంగా కంగారు పడుతుంది. ఆమె కంగారు పడుతున్నట్టే జరిగింది. వేదవతి గారు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి నాకు కూడా కొంచెం అనుమానం కలిగింది. ఆ అనుమానమే నిజమైంది. డాక్టర్, మా అమ్మ తొందరలో రికవర్ అవుతుందన్న న్యూస్ మీ నుంచి వినాలని వచ్చా. మీరిలా మాట్లాడుతుంటే కంగారుగా ఉంది. ఏం జరిగింది డాక్టర్? ఆమె ఆరోగ్యం గురించి ఇలాంటి న్యూస్ చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆమెకి తరచుగా ఇలా తలనొప్పి రావడానికి కారణం ఆమె బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది. ట్యూమర్స్లో చాలా రకాలుంటాయి. కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నిటికి ట్రీట్మెంట్ వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి ట్యూమర్ వేదవతి గారికి అటాక్ అయింది. దాని లక్షణాలేంటంటే తలనొప్పి ఎక్కువగా రావడం, కాళ్ళు చేతులు సహకరించకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఊపిరితిత్తులు సహకరించకపోవడం, కంటిచూపు మందగించడం, శరీర పనితీరుపై నియంత్రణ కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
దీని ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనిషి చనిపోవడం. వేదవతి గారు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. ఆవిడ మరికొంతకాలం మాత్రమే బ్రతుకుతారు. కళ్ళ ముందే ఉన్నట్టుంటారు. మన కళ్ళ ముందే ఏదో నిమిషాన చనిపోతారు. పెళ్లి చాలాసేపు అయింది, వీళ్ళింకా రాలేదేంటి? వేదవతి గారు ఇలాంటి కండిషన్లో ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నో నో డాక్టర్, మీరు పొరపాటు పడుతున్నారు. రిపోర్ట్స్లో ఏదో తప్పు వచ్చింది. మీరు మరొకసారి చెక్ చేయండి. రిపోర్ట్స్ అన్నీ మారతాయి. దయచేసి ముందు పని చేయండి. శ్రీకర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమన్నా ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్ అనుకుంటున్నారా, లేదా జూనియర్ డాక్టర్ అనుకుంటున్నారా పొరపాటు పడ్డానికి? లేదు డాక్టర్, ఈయన చెప్పినట్టు మరోసారి టెస్ట్లు చేయండి. మేము ఇలాంటి వార్తని వినడానికి రాలేదు. మేము సంతోషపడే వార్తని చెప్తారని అనుకున్నాం. అవని గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నేను చెప్పింది నిజం. మరోసారి కాదు, మరో 100 సార్లు చేసినా రిపోర్ట్స్ అలాగే వస్తాయి. మా హాస్పిటల్ కాకుండా మరో 100 హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి. ట్రై టు అండర్స్టాండ్ మీ మేడం. ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి? చూడండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా యావదాస్తి ట్రీట్మెంట్ ఖర్చైనా పర్వాలేదు. మా అమ్మే మా ఆస్తి. మా అమ్మే మాకు అమూల్యమైన సంపద. మా అమ్మ బ్రతికితే చాలు డాక్టర్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎంత డబ్బు ఖర్చైనా ఆమె బతకడం చాలా కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. విదేశాలకు వెళ్ళినా నో యూస్. వై? బికాస్ ఇట్స్ లాస్ట్ స్టేజ్. ఉన్నంతకాలం ఆనందంగా గడిపేలా చూసుకోండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఈ విషయం వేదవతి గారికి ఎట్టి పరిస్థితిలోనూ తెలియకుండా చూసుకోండి. ఎందుకంటే వారు మానసికంగా ఇంకా కృంగిపోయే ప్రమాదం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.